విజయ్ గారు ఏంటి ఏపీ సంబంధించి వైసీపీ సంబంధించిన అక్రమాలు అనేది ఇక్కడ తెలంగాణ కంటే కూడా ఏపీ చాలా హాట్ టాపిక్గా మారింది. యాక్చువల్గా ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? ఇప్పుడు కరకట్ట దగ్గర ఏదో చిన్న కలకలం అండి, సింపుల్గా చెప్పాలి. కరకట్ట కలకలం అంతే. మార్నింగ్ రాత్రి అదేదో 9 గంటల టైంలో 9 o'clock అట ఇన్నోవా కార్లో, ప్రభుత్వ వాహనం అది, దాంట్లో ఏపీ 16 EF 2529 ఆ నెంబర్ గల ఒక ఇన్నోవా కార్ వచ్చింది. అందులోకి వెళ్ళి డ్రైవర్ నాగరాజు అనే ఒక ఆయన ఇంకెవడో దిగి వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా బస్తా తీస్తారు, ఏదో బస్తా అంటే ఏదో పెద్ద శవాన్ని తీసినట్టు. క్రైమ్ సినిమాలో అంతే కదా, చీకట్లో డిక్కీలోంచి ఇట్లా బస్తా తీసి అటు చూసి ఇటు చూసి ఇట్లా పడేస్తారు. రకంగా ఏదో ఒక జరుగుతుంది. పోనీ పడేసినాడు, పడేస్తే అమ్మ మళ్ళీ పొద్దున్న లేస్తే స్మెల్ వస్తుందో దొరుకుతుందో ఏంటో మరి తెలియదు అని చెప్పేసి తగలబెట్టేసాడు దాన్ని మంచిగా పెట్రోల్ పోసి. అటుగా వెళ్తున్నాయి పాలోడో పేపరోడో ఎవడో అట్లా వెళ్తుంటే చూశాడు. వీళ్ళ అసీన్ దూరం నుంచి చూస్తుంటే కరకట్ట దగ్గర వీళ్ళు ఆగడం, ఏదో చేయడం, అట్లా ఇన్నోవా నుంచి బస్తాలు తీయడం. అమ్మో ఎన్ని శవాలు ఉన్నాయో, ఎంతో చెప్పేది ఒక క్రైమ్ సీన్ లా ఉంది. అట్లాగే ఉంది. రాత్రిపూట ఒక కారు సాగింది, డిక్కీ ఓపెన్ అయింది, దాంట్లో ఒక బ్యాగ్ ఇద్దరు వ్యక్తులు తీసుకుంటూ వెళ్ళారు. అవుతుంటే వీడికి భయం వేసింది, అమ్మో వీడెవడో 10 మందిని చంపేసి బస్తాలలో మూట కట్టి అక్కడ తగలబెడుతున్నాడేమో అని చెప్పేసి భయం వేసి స్థానికులకి వాళ్ళకి వీళ్ళకి చెప్పారు. వెంటనే స్థానికులు అంటే ఇంకా ఆ టైంలో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి టీడీపీకి చెందినటువంటి కొంతమంది అవునా జరుగుతుందా నేను వచ్చి చూస్తా పదా అని చెప్పేసి అటు వెళ్ళి చూస్తే ఈలోపు వీళ్ళు పరారి అక్కడ తగలబడతా ఉన్నాయి. ఏంటా అని చూస్తే శవాలు కాదు, ఏవో పేపర్ల కట్టలు. పేపర్ల కట్టలేదండి, పరదండి వీడో కూడా పిచ్చోడు ఏదో చూసి ఏదో చెప్పాడు అనుకున్నారు. అందులో ఒక టీడీపీ మెయిన్ కార్యకర్త ఉంటాడు కదా అని ఇలా చూస్తే ఆయనకి 2 ఫోటోలు కనబడ్డాయి. పెద్దిరెడ్డి అంటే రెగ్యులర్ గా చూసే మొహాలు కదా, ఈజీ గుర్తుపడతాయి. ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఇట్లా తిరిగితే జగన్ ఫోటోను రిజిస్టర్ అయిపోతాయి, రోజు చూసే మొహాలు కదా. ఇప్పుడు ఆ చిత్తూరు వాళ్ళు కూడా డైలీ చూసే మొహం అది, పెద్దిరెడ్డి ఫేస్ అది కనబడింది. ఏంటా అని చెప్పి పక్కన ఇంకెవరో ఉన్నారు, దాన్ని దొరికితేనేమో సమీర్ శర్మ. వీళ్ళు ఎందుకు ఉన్నారు ఇక్కడ, అసలు ఏం జరుగుతుంది ఇది అని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చి దాన్ని తీసుకెళ్ళి మొత్తం ఆ బస్తాలు అన్ని తీసుకెళ్ళి ఆడబెడితే అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏదో కీలక సమాచారం ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా వీళ్ళు తీసుకొచ్చి తగలబెట్టేశారు. గతంలో వీళ్ళు చేసిన అక్రమాలకు సంబంధించి ఉన్నాయి. అక్రమాలు చేసిన వాళ్ళు ఫోటోలు ఎందుకు వేసుకుంటారండి, అది నాకు తెలియలే ఇప్పటిదాకా. అంటే ఒకటి ఏంటంటే ఈ మధ్య ఇప్పుడు ప్యాలెస్లో పిచ్చి లాగా ఫోటోలో పిచ్చి కూడా ఉంది వైసీపీ వాళ్ళకి. మీరు అంటే నువ్వు చేసే ప్రతిదానికి ఫోటో పబ్లిసిటీ అన్నమాట. ఇంకా నయ్యో ఎవరైనా పొడిచి ఫోటో వేసుకోవాలి నేనే, అలాగే ఉంది పరిస్థితి. అంటే ఈజీగా ప్రతి ప్రభుత్వ డాక్యుమెంట్ మీదనే జగన్ ఫోటోలు వేసుకుంటారంటే వాళ్ళకి అంత ఫోటోలో పిచ్చామంటే జనాల్లోకి వెళ్ళిపోవాలి. అది కాకుండా కమింగ్ మళ్ళీ వచ్చేది కూడా ప్రభుత్వం మాది అని వాళ్ళకి అంత నమ్మకం ఉంది. ఆ కాన్ఫిడెన్స్ మనం చూసాం ఆఫ్ కోర్స్. సో ఆ కాన్ఫిడెంట్ వల్లే కదా ఎగ్జిట్ పోల్స్ అందరూ భయపడి వీళ్ళు కూడా వస్తారేమో అనుకున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళ మొహాలు అవి చూసి. సరే ఏదేమైనప్పటికీ మొత్తానికైతే ఈ దస్తాలు అన్ని తీసుకొచ్చి చూస్తే ఆ దస్తావేజులు అన్నిట్లోనూ వీళ్ళ ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి. కానీ మ్యాటర్ ఏంటో తెలియదు, అంటే దానికి ఆది అంతం లేదనమాట, ఏవేవో రాసున్నాయి. అవి పరిశీలించాలి, ఇంకా మళ్ళీ వాళ్ళ ల్యాబ్కి తీసుకెళ్ళి ఫోరెన్సిక్కి తీసుకెళ్ళి అసలు ఏం జరిగింది, ఎందుకు తగలబడింది అనేది తెలియాల్సి ఉంది. అంటే ఒకటి విజ్ఞాన్ గారు, ఇప్పుడు ఆ ఫైల్స్ తగలబెట్టారు అంటే ఆ ఫైల్స్ తోటి కమింగ్ మళ్ళీ ఈసారి వచ్చేటువంటి గవర్నమెంట్ మాదే కాబట్టి అప్పుడు చేయాల్సిన పనులకు సంబంధించినవి ఏ ఉంటాయి అంతే కదా. గతంలో చేసిన అక్రమాలు అంటే ఓపెన్గా రికార్డెడ్ ఉంటాయి అవి. అవును, చెయ్యబోయే అక్రమాలకు సంబంధించిన చిట్టా అయి ఉంటుంది. సరే అట్లా కూడా అనుకోవచ్చు. ఇంకోటి చెప్పాలంటే తెలివిగా ఆలోచిద్దాం. నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తే మనం చేయబోయే ఐడియాలు అంతే, ఈ ఐడియాలు వాళ్ళు కొట్టేసి వాళ్ళ పేరు వేసుకుంటారేమో అని చెప్పి తగలబెట్టచ్చు. అంటే పాజిటివ్గా ఆలోచిస్తే ఎలా ఆలోచించినా మొత్తానికి అయితే వాళ్ళే తగలబెట్టారు సార్. ఉండాల్సినవి అయితే తగలబడిపోయాయి. ఇప్పుడు ఏం జరిగింది, మామూలుగా మనకి ఇప్పుడు ప్రభుత్వం మారే టైంలో సచివాలయంలో అగ్ని ప్రమాదాలు జరుగుతాయి సార్, తెలియకుండా పాపం షార్ట్ సర్క్యూట్ వల్ల. అట్లా అనుకోకుండా ఫైల్ అన్ని తగలబడిపోతాయి, అన్ని బాగుంటాయి, జస్ట్ ఆ ఫైల్లే తగలబడిపోతాయి. సేమ్ అలాగే ఇది జరిగింది అనుకోవచ్చు. అండ్ ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి మాట్లాడితే గతంలో ఆయన మీద ఒక కేసు ఉంటే డైరెక్ట్ పోలీస్ కోర్టులో నుంచే ఫైల్ తీసుకొచ్చి మాయం చేసినటువంటి చరిత్ర ఉంది. అవును, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఆయనకి ఆ మధ్యలో కోర్టు ఆవరణ మనకి కోర్టులో ఇవి ఉంటాయి, జడ్జి రూములా ఉంటాయి, పక్కన
చిన్న చిన్న రూములలో అన్ని ఉంటాయి ఫైల్స్, అవును, ర్యాక్స్ ఉంటాయి, ర్యాక్స్ లో ఫైల్స్ ఉంటాయి. దాంట్లో అన్నిట్లో మధ్యలో జస్ట్ ఒక పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఫైల్ పోయింది ఆ టైంలో. అంటే అప్పుడు కోర్టులో ఎవడ దొంగ దూరి ఫైల్స్ ఎత్తుకెళ్తే కరెక్ట్ ఈయన ఫైల్ అయిపోయింది. అవును, ఆ రకంగా కూడా అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తి ఆయన. అవును, చిత్తూరు కనుసన్నలు చిత్తూరు మొత్తం ఆయన కనుసన్నల్లోనే ఉంటది. సో అట్లాంటిది ఈ కూడా కరకట్ట మీద ఎందుకు తగలబెట్టాలి, వాడి ఇంట్లోనే పూడ్చొచ్చు కదా. ఏదో మంట అనుకుంటారని చెప్పుంటారు, ధ్వంసం చేయమని ఒకళ్ళు చెప్పారు, వాళ్ళు ఆ పని చేశారు. ఇప్పుడు పెద్దిరెడ్డి కంటే ఈ బోల్డ్ ల్యాండ్లు ఉంటాయి, అవును, వాళ్ళ సొంత పొలంలోనే తగలబెట్టేసి బూడిది చేస్తే ఏమైంది అని. అంటే అసలు స్థలం లేదా? ఇప్పుడు పెద్దిరెడ్డి ఏదైనా అపార్ట్మెంట్ లో 2nd floor 202లో ఉన్నాడు అనుకో, అక్కడ ఉంటే ఏడబెట్టుకోవాలో అర్థం కాక మూసీ నది దగ్గర తగలబెడితే, లేదా ఆ యూసుఫ్ కూడా చెత్తయాడి దగ్గర తగలబెడితే అవును అనుకోవచ్చు దొరికాయి అని. ఆయనకే బోల్డ్ అని స్థలాలు, 100 ఎకరాలు ఉన్న ఆయన స్థలంలోనే తగలబెట్టి పూడ్చుకోవచ్చు. సో ఇది అంత రహస్యమై పెద్దిరెడ్డికి మెడకు చుట్టుకునేటువంటిది అయితే కాదు. సంథింగ్ ఏదో ఫైల్స్ ప్రభుత్వానికి సంబంధించింది ఎక్స్ట్రా ఉండుంటాయి, లేకపోతే కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ దరిద్రాలన్నీ తీసేసి తగలబెట్టండి అని చెప్పుంటే తెయవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ వెహికల్లోనే అఫీషియల్గా వచ్చారు వీళ్ళు. కానీ ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది, ఏం జరుగుద్ది అనేది మాత్రం మనకు నెక్స్ట్ తెలియాలి. ఓకే.